మైనింగ్ కేసులో సిబిఐ 2012లో మొదటి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందండి. అగైన్స్ట్ A1 to A5 తర్వాత A6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పైన మొదటి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ 2013లో సబితా ఇంద్రారెడ్డి గారి పైన, కృపానంద గారి పైన 3 సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. తర్వాత 2022లో ఈ యొక్క కేసులో కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఈ యొక్క విచారణ మొదలుపెట్టడం జరిగింది. నవంబర్ 2022, నవంబర్ 2024 దాదాపు 2 సంవత్సరాలు 219 మంది విట్నెస్లను, సాక్షులను కోర్టులో విచారించిన తర్వాత ఈరోజు సిబిఐ వాదోపవాదాలను విన్న తర్వాత ఈరోజు తీర్పు వెలువడించడం జరిగింది. ఈ యొక్క తీర్పులో ఈ రోజు వరకు అవుట్ ఆఫ్ 9లో ఒకరు చనిపోయారు. A5 తర్వాత A6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారి పైన హైకోర్టు చేయడం జరిగింది. కాబట్టి మిగతా 7 నిందితులపైన కేసు విచారణ జరిగింది. దీనిలో 2 నిందితులపైన కేసు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కృపానందము మరియు మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి పైన కేసు నిరూపణ కాలేదు కాబట్టి వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేస్తూ ఈ యొక్క కేసులో వాళ్ళను దోషులుగా తేల్స్తూ ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆల్రెడీ 2011లో 15లో ఆయన రిలీజ్ అయిపోయారు. ఆల్రెడీ కూడా ఆయన జైల్లో జరిపారు. సో ఈ విషయం పైన ఆయన కోర్టుకి ఏమన్నా రిక్వెస్ట్ చేసుకున్నారా? గాలి జనార్దన్ గారు ప్రత్యేకంగా కోర్టుకు వినిపించడం జరిగింది. వారి యొక్క సామాజిక సేవ, వారి యొక్క జైలు జీవితము, వారి యొక్క కష్టాలు, తర్వాత వారి యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ కూడా కోర్టుకు విన్నపించి ఈ ఉన్న రిమాండ్ పీరియడ్ని సెటప్ చేయండి, నాకు తదుపరి శిక్ష వేయకండి అని చెప్పేసి నేను సామాజిక సేవ చేసుకుంటానని చెప్పేసి కోర్టుకు విన్నపించడం జరిగింది. అయినా కోర్టు 120B కింద వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. వారు ఉన్న జీవితం ఏదైతుందో అది సెటప్ అయిపోతుంది, మిగతా పీరియడ్కు మాత్రం జైల్లో ఉండవలసి వస్తుంది. వీరు ఈ తర్వాత ఈరోజు 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది కాబట్టి వీరు ఎవరికి ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం. మైనింగ్ కేసులో సిబిఐ 2012లో మొదటి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగిందండి. అగైన్స్ట్ A1 to A5 తర్వాత A6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పైన మొదటి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ 2013లో సబితా ఇంద్రారెడ్డి గారి పైన, కృపానంద గారి పైన 3 సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. తర్వాత 2022లో ఈ యొక్క కేసులో కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఈ యొక్క విచారణ మొదలుపెట్టడం జరిగింది. నవంబర్ 2022, నవంబర్ 2024 దాదాపు 2 సంవత్సరాలు 219 మంది విట్నెస్లను, సాక్షులను కోర్టులో విచారించిన తర్వాత ఈరోజు సిబిఐ వాదోపవాదాలను విన్న తర్వాత ఈరోజు తీర్పు వెలువడించడం జరిగింది. ఈ యొక్క తీర్పులో ఈ రోజు వరకు అవుట్ ఆఫ్ 9లో ఒకరు చనిపోయారు. A5 తర్వాత A6 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారి పైన హైకోర్టు చేయడం జరిగింది. కాబట్టి మిగతా 7 నిందితులపైన కేసు విచారణ జరిగింది. దీనిలో 2 నిందితులపైన కేసు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కృపానందము మరియు మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి పైన కేసు నిరూపణ కాలేదు కాబట్టి వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేస్తూ ఈ యొక్క కేసులో వాళ్ళను దోషులుగా తేల్స్తూ ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆల్రెడీ 2011లో 15లో ఆయన రిలీజ్ అయిపోయారు. ఆల్రెడీ కూడా ఆయన జైల్లో జరిపారు. సో ఈ విషయం పైన ఆయన కోర్టుకి ఏమన్నా రిక్వెస్ట్ చేసుకున్నారా? గాలి జనార్దన్ గారు ప్రత్యేకంగా కోర్టుకు వినిపించడం జరిగింది. వారి యొక్క సామాజిక సేవ, వారి యొక్క జైలు జీవితము, వారి యొక్క కష్టాలు, తర్వాత వారి యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ కూడా కోర్టుకు విన్నపించి ఈ ఉన్న రిమాండ్ పీరియడ్ని సెటప్ చేయండి, నాకు తదుపరి శిక్ష వేయకండి అని చెప్పేసి నేను సామాజిక సేవ చేసుకుంటానని చెప్పేసి కోర్టుకు విన్నపించడం జరిగింది. అయినా కోర్టు 120B కింద వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. వారు ఉన్న జీవితం ఏదైతుందో అది సెటప్ అయిపోతుంది, మిగతా పీరియడ్కు మాత్రం జైల్లో ఉండవలసి వస్తుంది. వీరు ఈ తర్వాత ఈరోజు 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది కాబట్టి వీరు ఎవరికి ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం.